ఏం చేద్దామని ఇంట్లోకి వచ్చావు? ఏంటిది? పోనీ నేను చెప్పనా? సోనీ ఫైనల్స్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని కంపెనీ వాళ్ళు రాసిన లెటర్. ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన వాణ్ణి అయ్యో పాపం అంటారు. ఆకలేసిన ప్రతిసారి దొంగతనం చేసిన వాణ్ణి దొంగ అంటారు. మరి నిన్నేమనాలి? చెప్పు, చెప్పరా? ఏం చెప్పను నాన్న, చిన్నప్పటి నుంచి మీరు చెప్పడం నేను వింటాం. ఈ ఇంట్లో అలవాటు అదే కదా. నేను ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో, ఏ కోర్స్ చదువుకోవాలో, ఏ బట్టలు వేసుకోవాలో, చివరికి నా తల వెంట్రుకలు ఎంత పొడుగుండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు. నాన్న, నాకు తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఏఎస్, ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా? మిగతా వాళ్ళు మనుషులు కారా? మీ కోరికలు, మీ అంబిషన్స్ ఎందుకు నాన్న మా మీద రుత్తారు? మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వమని అడిగితే అయ్యారా? మీకు ఇష్టం కాబట్టి అయ్యారు. సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళ నాన్న అనుకుని ఉంటే ఇండియా ఒక గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది. విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకుని ఉంటే ఇండియాకు ఒక గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు. ప్లీజ్, మేము ఎలా బతకాలనుకుంటున్నామో అలా బతికినామండి. చిన్నప్పుడు పిల్లల్ని వేలుపట్టి నడిపిస్తారు, వదిలేస్తే పడిపోతారేమోనని. ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా మిగిలిపోతారు. నాన్న, వదిలేయండి. పడతారు, లేస్తారు, మళ్ళీ పడతారు, మళ్ళీ లేస్తారు, కానీ ఫైనల్ గా వాళ్ళంతటా వాళ్లే నడుస్తారు. అంటే పిల్లల్ని కనటం మా హక్కు, పెంచడం మా బాధ్యత, బతకడం మాత్రం మీ ఇష్టమా? మాకేం సంబంధం లేదా? ఓకే, సంబంధం లేదు, ఒప్పుకుంటాను. కానీ మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనే సరదా ఉండొచ్చు కదా. రే, చిన్నప్పుడు పిల్లలు ఏవో అడ్డమైన ప్రశ్నలు అడిగితే పెద్దవాళ్ళం మేము ఓపిక సమాధానాలు చెప్తాం. ఇప్పుడు నేను అడుగుతాను, అడ్డమైన ప్రశ్నలు కాదు, అవసరమైన ప్రశ్నలు. నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఐపీఎస్ అవ్వాలని నేనంటున్నాను, సింగర్ అవుతానని నువ్వంటున్నావు, అవునా? ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ రాయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. మరి నువ్వు అనుకుంటున్న అంబిషన్కి ఏం చేయాలి చెప్పు. సోనీ మ్యూజిక్ కాంపిటీషన్ కి అటెండ్ అవ్వాలి. తర్వాత ఫైనల్స్ సెలెక్ట్ అయితే సోనీ కాంట్రాక్ట్ లో తీసుకుంటుంది. ఫైనల్స్ లో ఫెయిల్ అయితే సరే, సెలెక్ట్ అయ్యావు అనుకుందాం. తర్వాత కంపెనీ వాళ్ళు మాతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేస్తారు. ఆ ఆల్బమ్ సక్సెస్ అవ్వకపోతే నువ్వు చెప్తున్న దాంట్లో నీకే నమ్మకం లేదు. ఇదైతే అది, అదైతే ఇంకోటి. ఏది అవ్వకపోతే? నేను అడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు, కానీ నేను చెప్పే ప్రతి దానికి నా దగ్గర సమాధానం ఉంది. నువ్వు ఐపీఎస్ అవ్వకపోతే ఎస్ఐ సెలక్షన్ పంపిస్తాను. అది కూడా అవ్వకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ వేయించగలను. కానీ నువ్వు సింగర్ గా సక్సెస్ అవ్వకపోతే ఏం చేయగలవు? నీ జీవితం నీ ఇష్టం కావచ్చు, కానీ అది మాతో కలిసి బతకాలా, విడిపోయి ఉండాలా అనేది నా ఇష్టం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. నేను చెప్పిన మాట వింటావో, జనం నీ పాట వినాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. కానీ ఈసారి బయటికి వెళ్తే మళ్ళీ లైఫ్ లో ఈ ఇంట్లోకి రాలేవు. ఏమండి? 5 మినిట్స్. అన్నయ్య, నీకు ఫోన్. హలో వాసు, నేను బిల్ గేట్స్. సోనీ రిజల్ట్ ఏమైనా తెలిసిందా? హలో హలో. సోనీ ఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యాం. ఈవినింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవద్దు. మ్యూజిక్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు. తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడురా. నీకు ఈ రెండిట్లో ఏదన్నా గౌరవం లేదు. నువ్వు బాగుపడవురా, బాగుపడవు.
వాసు, చిన్నపిల్లలు ఏడిస్తే ఆకలేసి ఏడుస్తున్నారో జ్వరం వచ్చి ఏడుస్తున్నారో పేరెంట్స్ తెలిసిపోతుంటారు. కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నా ఎందుకు అర్థం కాదు? వాసు, ఒక మాట చెప్పనా? వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది. ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక్క క్షణం ఆగిపోతుంది. ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి క్షణంలోనే ఉన్నావు. నువ్వు గెలుస్తావు వాసు. నమ్మట్లేదా? నిజం. సరే, రేపు నువ్వు ఫైనల్స్ లో సక్సెస్ అయితే చాలా మంది పార్టీలు ఇస్తారు. కానీ నువ్వు ఫైనల్స్ కి వెళ్ళక ముందే నేను పార్టీ ఇస్తాను. దాన్ని బట్టి నీ మీద నాకెంత నమ్మకం ఉందో తెలుస్తుంది కదా. హ? ఏంటలా చూస్తున్నావు? రేపు ఈవినింగ్ నేను నీకు ట్రీట్ ఇస్తాను. ఓకే? స్మైల్ మ్యాన్. ఓకే బాయ్. దివ్య, నేనంటే నమ్మకం ఉందని నువ్వు చెప్పినంత తేలిక నువ్వంటే ప్రేమ ఉందని నేను చెప్పలేకపోతున్నాను. అసలు ఆ మాట నేను చెప్పగలుగుతానా? గాడ్, నాకు ప్రేమించి మనసిచ్చావు. చెప్పే ధైర్యం కూడా ఇవ్వు ప్లీజ్. టూ కోల్డ్ కాఫీస్. ఓకే సార్. Oh God, I love her, man. వాసు, వెళ్ళి చెప్పారా? కమాన్. ఎవరన్నావా? లేదే, చెప్తా ఉన్నావు కదరా. హాయ్, ఐఎమ్ లిఖిత కామిని. మేం తేజ టీవీలో మనసులో మాట అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీరిద్దరు ఫ్రెండ్సా, లవర్సా? అది ఇట్స్ ఓకే, దాని గురించి తర్వాత ఆలోచించి ఆడిషన్ కి రండి. ఈలోపు నేను క్వశ్చన్ అడుగుతాను. మీ పేరు? వాసు. ఓకే వాసు, మీరు ఈ అమ్మాయి లవ్ చేస్తున్నారా? ఏంటండి మరి పబ్లిక్ లో అడిగేస్తే? అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తనకి చాలా రోజుల నుంచి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడే ఇక్కడే ఆ విషయం చెప్పాలంటే ఎలా చెప్తారు? కమాన్ వాసు, ఇట్స్ అ గేమ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఈ పో నీ తల్లో పెట్టుకో. ప్రేమించడం లేదంటే ఇట్స్ సో సింపుల్ బట్ గ్రేట్. అడగగానే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. బాయ్. సారీ దివ్య, టీవీ వాళ్ళు సడన్ గా అడిగితే. టీవీ ప్రోగ్రామ్ కదా వాసు, నిజం కాదు కదా. ఇట్స్ ఓకే. సార్, యువర్ ఆర్డర్ ఇస్ రెడీ. ఏంట్రా వాసు, అంత ఈజీగా చెప్పేసింది? అంటే తన మనసులో నేను లేనేంటి? రే వాసు, ఇప్పుడు కానీ పోతల్లో పెట్టిందో నీ లవ్ సక్సెస్. వాలే పొద్దుల తెగ ముద్దొస్తావి మరదలా, వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావి మరదలా, లేని లేని హద్దుల నన్ను జడిపిస్తావే వరదలా, పుట్టు మచ్చే చూడనా, పుట్టు మచ్చే చూడనా, తొలి ముద్దే దానికి పెట్టనా, పట్టుకుంటే జారన మరి ముట్టుకుంటే కందన, మందార బుగ్గల్లో ప్రేమంతా చూపింది. వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావి మరదలా, లేని లేని హద్దుల నన్ను జడిపిస్తావే వరదలా.
అందాలు కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే ఎన్ని అందాలు ఎన్నెన్ని అందాలు కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే ఎన్ని బంధాలు ఎన్నెన్ని బంధాలు గుండెకి హత్తుకుంటే అలా ఉందిలే ఇన్నాళ్ళు ఈ ప్రేమంతా ఏమైందిలే ఇవాడే చెప్పేశావు ఎట్ట వాలే వాలే పొద్దుల తెగ ముద్దుస్తావి మరదలా లేని లేని హద్దుల నన్ను గడిపిస్తావే వరదలా కంటి సైగలతో నీ కొంట చేష్టలతో కవ్వించి రమ్మంటుంటే మతిపోతుందిలే ఎన్నాళ్ళు మోయాలయ్యో పొంగే పొంగులే నీ సాయం కావాలయ్యో ఇట్ట వాలే వాలే పొద్దుల తెగ ముద్దుస్తావి మరదలా లేని లేని హద్దుల నన్ను గడిపిస్తావే వరదలా చూడనా చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా పట్టుకుంటే జాననా మరి ముట్టుకుంటే కందనా మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది వాలే వాలే పొద్దుల తెగ ముద్దుస్తావి లేని లేని హద్దుల నన్ను గడిపిస్తావే వరదలా హాయ్ అన్నయ్య Hey. హాయ్ డాడీ హాయ్ ఏమిట్రా ఎలా ఉన్నావు ఫైన్ అవును ఎయిర్పోర్ట్ కు రాలేదమ్మా ఆంటీ వెళ్ళొద్దని చెప్పింది ఆ? ఏ నువ్వు వస్తేనే సంగతే నేను మర్చిపోయానంటే చూసుకో ఆంటీ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో అని నువ్వు అనుకోవాలని అందుకని అమ్మో దివ్య అంటే ఏంటో అనుకున్నాను పైకి ఎంత అమాయకంగా ఉంటుంది అందుకే కదమ్మా దీన్ని నేను భరించలేక మీ ఇంటికి పంపించింది ఏంటన్నయ్య ఇండియాలో ఉంది సూపర్ గా ఉంది. ఏంటి సడన్ గా ఈ ట్రిప్ ఆ మీ అన్నయ్యకి పెళ్లి చేద్దామని వచ్చావమ్మా మేము రావడం నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు తిరిగి వెళ్ళిపోతాం వాడు పెళ్లి చేసుకుంటే నాకేంటి ప్రాబ్లం వాడు ఆవిడికి గాని జోక్ 1 minute ఎరా ఆ? అందరూ ముందు ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకుంటారు ఆ. నువ్వేంట్రా కొడుకు పెళ్లి చేస్తానంటావు ఆల్రెడీ అల్లుడిని వెతికే ఉంచానురా ఆ. అబ్బాయి కూడా సంబంధం కుదిరిపోతే ఆ. ఇద్దరికి ఒకేసారి ఒకే మండపంలో చేసేద్దామని ఓహో గెట్టడివేరా మరి. ఏంటి మాట్లాడితే పడిపోతున్నావు ఇంకోసారి పడ్డావంటే హెయిర్ పిన్ పెట్టేస్తా తర్వాత నీకే ఊపిరాడదు హా. నువ్వు ఇలా పడిపోతుంటే నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా ఏ వాసు ఐ లవ్ యూరా ఒకవేళ ఇష్టం లేదంటే చంపేస్తాను స్టూపిడ్ అయినా నాకేంటి భయం రేపే వెళ్ళి అడిగిస్తాను ఏమని అడుగుదాం వాసు నువ్వంటే నాకిష్టం వద్దంటే నీకే నష్టం తర్వాత నువ్వు బతిమాలినా నేను ఒప్పుకోవడం చాలా కష్టం Yes, I did it. రాధే అన్నయ్య ఇక్కడేం చేస్తున్నారా? ఫ్రెండ్ వస్తానంటేను వెయిట్ చేస్తున్నావా? సరే తర్వాత వస్తా. అన్నయ్య నేను నీకు అబద్ధం చెప్పాను నాకు తెలుసు. నేను తప్పు చేస్తున్నాననిపించింది అన్నయ్య తప్ప తప్పు చేసే మొహం ఇది.
ఏమైంది? ఊరుకో ఊరుకో. ఏంట్రా లవ్ చేస్తున్నావా? నాకెలా తెలిసిందనా? నీ కళ్ళు చూస్తుంటే తెలిసిపోతుందిరా. నాన్నకు తెలిస్తే చంపేస్తారని ఇక్కడికి వచ్చి కూర్చొని ఏడుస్తున్నావా? ఏ ఈ అన్నయ్య లేడు? ఏమైందిరా? నేను ప్రేమిస్తున్నానన్నయ్య, కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలీదు. ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత కూడా అమ్మాయిలు బయటకు చెప్పడానికి భయపడే ఈ రోజుల్లో అసలు నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలియకుండా ఎలా చెప్పనన్నయ్య? పేరేంటి? ఎందుకే నీకు చెప్పలేదు. ఇది రెండు మనసులకు సంబంధించిన విషయం, ఎవరు ఏం చేయలేరు. అడిగేది మీ అన్నయ్య, అతని పేరేంటి? రాధి పేరేంటి? విఘ్నేష్. ఎక్కడ ఉంటాడు? ఆస్ట్రేలియాలో. నీకెలా తెలుసు? లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు వైజాగ్ లో మన ఇంట్లో ఉన్నారు. మన ఇంట్లోనా? అప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు. నాకు తెలియకుండా ఎవరు విఘ్నేష్? దివ్య వాళ్ళ అన్నయ్య. దివ్య వాళ్ళ అన్నయ్య. ఓకే, నువ్వేం వరి కాకు, నీ పెళ్లి చేసే బాధ్యత నాది. అన్నయ్య. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాగా. వెళ్ళు. నాది. ఈ చెరువు గట్లు, సిమెంట్ బెంచ్లు ఇవన్నీ మనకొద్దు. ఈ అన్నయ్యకి కొంచెం భయం. ఓకే, వెళ్ళు. ఎనీవే వెళ్ళొస్తాను డాడీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ అంకల్. రేయ్, ఎక్కడికి వెళ్తున్నాడు రా? అమ్మాయిని చూడ్డానికి. ఒక్కడే ఏంట్రా? నేను ఆ మాట అన్నానురా, కానీ వాడు ముందు ఒంటరిగా అమ్మాయితో మాట్లాడి ఓకే అనుకున్న తర్వాత పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ ఒకేసారి పెట్టుకుందాం అన్నాడు. అది సంగతి. యంగ్ జనరేషన్. ఓహో, ఇతనేనా విఘ్నేష్? సడన్ గా అయిపోయిందేంటి? ఏమైందబ్బా? హలో సార్, ఫ్యాన్ బెల్ట్ స్లిప్ అయి ఉంటుంది, చూడండి. థ్యాంక్స్. అవును, మీరెలా చెప్పారు? ఇది మా కారే సార్. మీరు రావు గారు పెద్ద అబ్బాయిని. వాసు? ఎస్. మీ గురించి మా చెల్లి తెగ చెప్పింది. బ్యాడ్ గా కాదు, మంచిగానే చెప్పింది. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మాయిని చుట్టానికి. అమ్మాయినా? ఇటే కాలేజీలో ఏం లేవే? భలేవారే, పెళ్లి చూపులకి వెళ్తున్నానండి. పెళ్లి చూపులా? అదేంటండి అలా అడుగుతున్నారు? ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగారు కదా, అక్కడ ఒక మంచి అమ్మాయిని చూసి లవ్ మ్యారేజ్ చేసుకోకుండా? అఫ్ కోర్స్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడలాగా పేషెన్స్, ఐ మీన్ ఓర్పున్న అమ్మాయి దొరకడం కష్టం కదా. అంటే మీకు కాబోయే భార్య మీరు ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండాలి. నో 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 నో, నా ఉద్దేశం అది కాదు. మా ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని తెగే వరకు లాకుండా ఉండాలి. అంటే ఓపిక ఉండాలి. అంటే మరి రాధికలాగా ఉండాలి. అది కూడా అంతేనండి, ఏం చెప్పినా ఎదురు మాట్లాడదు. మీరు చూసారు కదా. నెక్స్ట్, బాగా చదువుకుని ఉండాలి. రాధికి 2 సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది తెలుసా? ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇందులో తెలియపోవటం ఉందండి. సింపుల్ గా మా చెల్లెలు లాంటి అమ్మాయి కావాలని చెప్పండి. మీ చెల్లెలు లాంటి అమ్మాయి కాదు, మీ చెల్లెలే అంటే ఏమైనా ప్రాబ్లమా? ఏ, మీ చెల్లెలకి నేను సరిపోనా? థ్యాంక్స్ విఘ్నేష్. నా చెల్లెలకి మీలాంటి హస్బెండ్ రావాలని చాలాసార్లు కోరుకున్నాను. నా చెల్లెలంటే నాకు ప్రాణం. కానీ ఒక అన్నగా ఇంతకు మించి ఎలా మాట్లాడాలో తెలియలేదు. మీరింత ఈజీగా ఒప్పుకుంటారని థ్యాంక్ యూ. నో నో నో, రాధిక లాంటి అమ్మాయిని చేసుకోవడానికి పెట్టి పుట్టాలి. బట్ ఈ ప్రపోజల్కి తను ఒప్పుకుంటుందా? కొంచెం కష్టమే, కానీ అది నాకు వదిలేయండి. నేను చెప్తే అది కాదందో, కానీ మా డాడీతో మాత్రం మీరే చెప్పాలి. అది నాకు వదిలేయండి. ఈ రోజు నా లైఫ్ లో మర్చిపోలేని రోజు. ఇట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. నేను ఈ ప్రపంచంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మీకే విఘ్నేష్. థ్యాంక్ యూ. నేను అడిగితే కత్తితో పొడుచుకోవడానికి కూడా రెడీ అయిపోయేలా ఉన్నారు. మీ దగ్గర కత్తి ఉందా? కత్తా?
ఇట్స్ ఓకే వాసు. నీ పెళ్ళెప్పుడు? ముందు నా చెల్లెలు పెళ్ళి అవనీయండి సార్. అంటే మీరు మంచి అన్నయ్యా, నేను చెడ్డన్నయ్యనా? అదేంటండి, మరి మా దివ్య పెళ్ళి అవ్వకుండా నేను చేసేసుకుంటున్నాను కదా. దివ్యకేంటండి, బంగారు లాంటి మొగుడు వస్తాడు. వచ్చాడు, మా దివ్య ఒప్పుకోవట్లేదు. అవును వాసు, మనోహర్ అని మంచి కుర్రాడు, కలకత్తాలో ఉంటున్నాడు. దివ్య అతని ఫోటో చూసింది, చూశాక ఓకే అని కూడా చెప్పింది. నిన్నొచ్చాడితే ఇప్పుడు చేసుకోనంటోంది. నో అని చెప్పడం చాలా ఈజీ, కానీ అంత మంచి సంబంధం దొరకాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మనోహర్ గురించి నాకు బాగా తెలుసు. చదువులోను, అందంలోను, ఆస్తిలో గాని అంతస్తులో గాని అతనికి ఎవరూ సాటిరారు. నిజంగా అటువంటి మనిషి దొరకాలంటే పెట్టి పుట్టాలి. నేను మా నాన్నగారు ఎంతో చెప్పి చూసాం, అయినా తను ఒప్పుకోవటం లేదు. అసలు ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానంటే, నీ చెల్లెలికి నేను తగిన వాడిని నువ్వెలా అనుకుంటున్నావో, నా చెల్లెలికి అతనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఒక అన్నగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. దివ్యని గనక నువ్వు ఈ పెళ్లి కొప్పిస్తే నేనే నీకు రుణపడి ఉంటాను. ప్లీజ్ వాసు. వాసు, దివ్యని పెళ్లి కొప్పించే బాధ్యత నాది. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ.